నమస్కారం. నిజాలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువచ్చే మన పులివెందుల న్యూస్కు స్వాగతం. నేను మీ యాంకర్ సౌమ్య. ఆక్సిజన్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన ప్రపంచ సైకిల్ యాత్రికుడు ముత్తుసెల్వన్ పులివెందులకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన ముత్తుసెల్వన్ ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరుతో 7 సంవత్సరాలుగా ప్రపంచ సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నారు. 11 లక్షల పైచులకు మొక్కలు నాటాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ యాత్రలో ఇప్పటికే 3 దేశాలను సందర్శించిన ముత్తుసెల్వన్ మన దేశంలో 23 రాష్ట్రాలను సందర్శించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 8 లక్షల పైచులకు మొక్కలు నాటినట్లు, మొత్తం 44,000 కిలోమీటర్ల యాత్రలో ఇప్పటికే 38,000 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి చలించిపోయిన ముత్తుసెల్వన్ తాను చేస్తున్న బయోమెడికల్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల్లో ఆక్సిజన్, పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో మొక్కలు నాటడంతో పాటు పాఠశాలల్లో ఆక్సిజన్ ప్రాధాన్యతపై ఉచిత సెమినార్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నానని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. పులివెందులకు చేరుకున్న ముత్తుసెల్వన్ డీఎస్పీ మురళీ నాయక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన చేపట్టిన పర్యావరణ పరిరక్షణ యాత్రను పోలీసులు అభినందించారు. యాత్రికుడికి తమ వంతు సాయం అందిస్తూ పులివెందుల పోలీసులు చేయూతనిచ్చారు. ఇక తన యాత్రలో భాగంగా బర్మా, మయన్మార్, బ్యాంకాక్, వియత్నాం దేశాలను సందర్శించి 2028లో ఢిల్లీ గేట్ వద్ద తన ప్రపంచ సైకిల్ యాత్రను ముగించనున్నట్లు ముత్తుసెల్వన్ తెలిపారు. నమస్తే, నా పేరు ముత్తుసెల్వన్. ఈ ప్రయాణ ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరులో 11,11,111 మొక్కలు నాటడానికి 7 సంవత్సరాల 8 దేశాల ప్రపంచ ప్రయాణ చేస్తాను. అండ్ ఇప్పుడు 3 దేశాలు అయింది. అండ్ ఇండియాలో 23 రాష్ట్రాలు కంప్లీట్ అయింది. అండ్ 8,64,300 మొక్కలు ప్రయాణం అయింది. అండ్ ఈ ప్రయాణ 7 సంవత్సరాల ప్రయాణ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైకిల్ ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు. ప్లస్ నా సైకిల్ యాక్చువల్గా 122 kg లోపలే పడుతున్న టెంట్, బెడ్షీట్, భోజనం, గ్యాస్ అన్నీ ఉంటాయి. సో మొక్కలు నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫ్రీగా ఇస్తారు. సో ఇంత వెయిట్లో సైక్లింగ్ చేయడానికి కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు, ప్లస్ 11 లక్షల మొక్కలు నాటడానికి గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా 3 రికార్డు కోసం చేస్తాను. అండ్ ఇప్పుడు 2 రికార్డ్ అయింది. అండ్ 44,000 కిలోమీటర్ ప్రయాణాల్లో 38,000 కిలోమీటర్ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నాగాలాండ్ రోడ్లో బర్మా, మయన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్, వియత్నాం వెళ్ళి 2028 ఢిల్లీ ఇండియా గేట్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్రావెల్ కంప్లీట్ చేస్తాను. నేను బేసిక్గా బయోమెడికల్ ఇంజనీర్ అన్న. కోవిడ్ టైంలో చాలా ఆక్సిజన్ తక్కువ అయిపోయింది, చనిపోయింది చూసి ఓకేనా. ఇది చాలా కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ షార్టేజ్ లో చనిపోయింది చూసి నా చేసే బయోమెడికల్ జాబ్ అలా రిజైన్ చేసి ఒక అవేర్నెస్ కోసం చేస్తాను. ప్రతి మండలాల మొక్కలు నాటి ప్లస్ స్టూడెంట్స్ దగ్గరే ఆక్సిజన్ గురించి ఒక ఫ్రీ సెమినార్ చేసి కూడా పోతాను. సో ఇప్పుడు 54 లక్షల స్టూడెంట్స్ హావ్ ప్లాంటెడ్ ట్రీస్ అన్న ఈ ప్రయాణాల్లో. అదే అన్న, ఎంకరేజ్ ఫారెస్టేషన్ ఒకటే అన్న. ప్లస్ ఇప్పుడు ఆంధ్ర ఎంటర్ అయ్యి 3 నెలలు అయిపోయింది. అన్ని ఏరియాస్ లో మంచి సపోర్ట్ చేస్తారు. ప్లస్ పడుతున్న పెట్రోల్ పంప్ లో అరేంజ్మెంట్, పర్మిషన్ కి, ప్లస్ భోజనం చేయడానికి నా దగ్గరే అన్ని థింగ్స్ ఉంటూ, ప్లస్ డొనేషన్ లా చేసి కూడా నాకు హెల్ప్ చేస్తారు. ప్లస్ ఇప్పుడు మెయిన్ పోలీస్ నాకు మంచి సపోర్ట్ చేస్తారు. సో ఈ ప్రయాణాల్లో నాకు హెల్ప్ చేసేది, ఈ ప్రయాణం మంచిగా పూర్తి చేయడానికి కోసం ప్రార్థన చేసేది అన్ని జనానికి నా ధన్యవాదాలు. ఇప్పుడు నేపాల్, బంగ్లాదేశ్ పూర్తి అయింది. ఇండియాలో 23 రాష్ట్ర 587 జిల్లా కంప్లీట్ అయింది అన్న. ఈరోజు ముఖ్యంగా ప్రతి సంవత్సరం జెండా వందన కార్యక్రమం చేసుకుంటున్నాము. కానీ ఈరోజు పులివెందుల సబ్ డివిజన్లో ప్రత్యేకంగా అందరూ సంతోషించదగ్గ ఒక విషయం ఏమంటే, మన తమిళనాడు ప్రాంతం నుంచి ముత్తు అనేటువంటి వ్యక్తి అంతర్జాతీయంగా కొన్ని దేశాలలో రోడ్డు మార్గం నుంచి తన యొక్క ప్రయాణ సైకిల్ మార్గం నుంచి వెళ్తున్నారు. చాలామంది అతనికి సంఘీభావం కూడా మన పులివెందుల ప్రాంతంలోను, పులివెందుల పట్టణ ప్రాంతంలో కూడా తెలియజేశారు. వారి ఉద్దేశం, ముత్తు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సైకిల్ యాత్ర చేస్తూ మొక్కలు నాటడం, అందరికీ స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ని పొందేలాగా వారు అందరికీ జనజాగరణ చేయడం వారు చేస్తున్నారు. ఇప్పటి వరకు అతను మన భారతదేశంలో 28 రాష్ట్రాలు తిరగడం జరిగింది. 3 దేశాలు మన ఇండియాకు అనుకున్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్, అక్కడి నుంచి తన ప్రయాణ యాత్ర చేసి
ఇక్కడి వరకే రావడం జరుగుతుంది. అదే రకంగా దీని పక్కన ఉన్నటువంటి దేశాలు కూడా భూటాన్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇటువంటి దేశాల్లో కూడా వాళ్ళు ప్రయాణం చేస్తారు త్వరలో. అందరికీ ఇది చాలా మన దేశంలో అందరి మధ్య ఐక్యత చాటడానికి, సుహృత్ వాతావరణం రావడానికి అందరికి చెట్లు నాటండి, అదే రకంగా ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ పొందండి అనేటువంటి వారి యొక్క నినాదం. ఈ సందర్భంగా మా సబ్ డివిజన్ సంబంధించినటువంటి మెన్ను వారికి ఆఫీసర్స్, ఎస్ఐస్ సంఘీభావం తెలియజేశారు. వారికి కావాల్సినటువంటి మన సిఐస్, ఎస్ఐస్, పులివెందుల అర్బన్ వారు, రూరల్ సిఐ వారు, ట్రాఫిక్ సిఐ వారు కూడా వారికి ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.